కోవూరు నియోజకవర్గంలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెర్చ్ భూమిలో నిర్వహించే టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడవలూరు మండలం రామతీర్థం టీడీపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే 44వ మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరుకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మహానాడు కార్యక్రమం చరిత్రను తిరగరాసే విధంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మే నెల 27, 28, 29 జరగబోయే మహానాడు కార్యక్రమం మా నెల్లూరు జిల్లాకు రావడము 4 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను మన ఈ నెల్లూరు జిల్లాకు రావడం, నెల్లూరు జిల్లాలో మా కోవూరు నియోజకవర్గానికి రావడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. పసుపు సైనికులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఆనందానీయంగా ఉంది. ఎందుకంటే కడపలో చూసాము, ఒంగోలులో చూసాము, చాలా దగ్గర చూసాం ఈ మహానాడు కార్యక్రమాన్ని. కానీ ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ లో వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో రావడము, ప్రపంచముగా 10 స్థానాలు నెల్లూరు జిల్లాలో కైవసం చేసుకోవడము, దాన్ని చూస్తుంటే ఈ నెల్లూరు జిల్లా ఎంతో అదృష్టంగా భావిస్తూ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఈ కోని అభివృద్ధి కావచ్చు, నెల్లూరు జిల్లా అభివృద్ధి కావచ్చు, ఈ కార్యక్రమాన్నింటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ పసుపు పండుగను ప్రతి ఒక్క కార్యకర్త మన ప్రశాంతం ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు, కోకోనీర్ కావచ్చు, మండలి అధ్యక్షులు కావచ్చు, గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా తన పండుగ పసుపు పండుగ మా కోవూరులో జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మన అమ్మ మాతృ సమానమైనటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఆదేశాల మేరకు ప్రతి గడపకి వెళ్లి ఈ మహానాడు కార్యక్రమం గురించి వారికి వివరించి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి వివరిస్తూ మత్స్యకార గ్రామాల్లో అయితే ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది. మత్స్యకార భరోసా ఇవ్వబోతున్నారు. ఆ గ్రామాల్లో కూడా వెళ్ళి వాళ్ళకి మనం మంచి మాటలు చెప్పుకుంటూ రేపు జరగబోయే 27, 28 2 రోజులు కార్యకర్త నుంచి అధిష్టానం మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ మన నారా లోకేష్ గారు కావచ్చు, మన మంత్రులు మన నారాయణ గారు కావచ్చు, మన మేడం గారు కావచ్చు, మన ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరికీ కార్యకర్త అంటూ అధిష్టానం నాయకుడు సంబంధం లేకుండా ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్త మాటను శిరసావహించు తీసుకునే దిశగా 27, 28 అంతా కలిసి ఒక చర్చలు జరుపుకుంటారు. అంటే ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, గ్రామాల్లో ఏ విధమైనటువంటి స్పందన ఉంది, ఇప్పుడు జరుగుతున్నటువంటి 24 నెలలుగా సాగుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుందనే చర్చ 27, 28 2 రోజులు ఉంటుంది. 29వ తారీఖు తప్పకుండా ప్రతి నియోజకవర్గం నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా 4 దిక్కులుగా పనిచేస్తూ సేవకర్మ చేస్తూ వారికి వాటర్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాళ్ళకి బండ్లు పెట్టుకునే వసతులు కావచ్చు, అన్ని మన ప్రశాంతమ్మ గారు చెప్పినట్టు విధంగా మేము ప్రతి కార్యకర్త భుజాన వేసుకొని ఎలాంటి చిన్న మచ్చ రాకుండా పసుపు పండుగని నెల్లూరుకి ముందు, మహానాడుకి ముందు కోవూరు ఎట్లా ఉండింది, మహానాడు తర్వాత కోవూరు ఎట్లా ఉండింది, అదేవిధంగా నెల్లూరు జిల్లాను కూడా అదేవిధంగా చరిత్ర తిరగ రాయబోతుంది. మహానాడు కార్యక్రమం చరిత్రలో చెప్పుకునే విధంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి కార్యకర్త తరపున ఇది మా విడలూరు మండలము రామచంద్రపురం పంచాయతీ నుంచి మన రామతీర్థం నాయకులు అందరూ కలిసి ఇక్కడ 2 పంచాయతీ నాయకులు కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ మొన్న మా మేడం గారు చెప్పారు. మీరు ఈ విధంగా కాకుండా గ్రామాల్లో కూడా వెళ్ళి అన్ని గ్రామాలుగా తిరిగి ప్రతి గ్రామంలో మహానాడు గురించి వాళ్ళకి తెలియపరచండి, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి. 27, 28 కాకుండా 29 జరగబోయే మహాసభకు అందరినీ తరలించి వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి. పసుపు పండుగకు మనం ఏందో కాకుండా వాళ్ళ అభిమానంగా రావాలి, వాళ్ళకి మీరు తెలియపరచండి మనం చేసే కార్యక్రమం గురించి అని చెప్పారు. ఆ దిశగా మేము పయనిస్తున్నాము. ఇప్పుడు కూడా మరి గ్రామాలుగా తిరిగి మహానాడు గురించి మేము గ్రామాల్లో తీసుకోబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ ప్రశాంతమ్మకి ఇదే చెప్తున్నాం, ఇది పసుపు పండుగ మా పండుగగా మేము భుజాన వేసుకొని మీకు ఎలాంటి మచ్చ రాకుండా కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు తెస్తామని చెప్పేసి చెప్తూ, పుట్టి బుద్ధికి నా వయసు 40 సంవత్సరాలు, పార్టీ పెట్టి 44 సంవత్సరాలు. ఎప్పుడు కూడా మనం బయట దగ్గరికి వెళ్తున్నాం మహానాడు పండగ చేసుకోవడానికి. ప్రతి
దగ్గర బయటకి అయితే వెళ్తున్నాం కానీ ఇప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాకు వస్తుందని ఎవరు కూడా కళ్ళ కూడా అనుకోవాలి. అట్లాంటి మన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా మా అమ్మ తల్లి సమానంలో మా ప్రశాంతమ్మ ఆశీస్సులతో ఈరోజు మన నెల్లూరు జిల్లాకు రావడమే కాకుండా మన కోవూరు నియోజకవర్గానికి రావడం అనేది చాలా చాలా మనం చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మేడం రాకముందు కోవూరు నియోజకవర్గం ఏ విధంగా ఉండింది, మేడం వాళ్ళు వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే మేడం చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళ ఫౌండేషన్ తరఫున చేసే కార్యక్రమాలు కానీ ఎనలేనిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 44 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు రావడం అంటే నిజంగా మనం చాలా అదృష్టం. అందులో మరి మన కోవూరు నియోజకవర్గం రావడం చాలా గొప్ప విషయం అండి. ఈ మహానాడాన్ని మనందరం కలిసి కూడా ఎంతో ప్రత్యేకత తీసుకొని దీన్ని అందరూ కూడా అయ్యి ఈ మహానాడిని జయపరిచేందుకు అందరం కోరుతున్నామండి. ఈ మహానాడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతగా తీసుకొని మహానాడు కార్యక్రమానికి ప్రతి గ్రామాల నాయకులు అందరూ కలిసి కట్టుకొని ప్రతి అంటే 27వ తేదీ ఒక సభ ఉంటుందండి, 28వ తేదీ అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉంటుందండి, 29వ తేదీ 7 లక్షల మంది జనాలతో భారీ బహిరంగ సభ ఉంటుందండి. ఈ భారీ బహిరంగ సభకి అందరూ కూడా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎన్టీఆర్ అభిమానులు కానీ, టీడీపీ పార్టీ అభిమానులు కానీ, ప్రశాంతమ్మ అభిమానులు కూడా అందరూ కూడా కలిసి ఒక్కసారిగా అందరం పోయి మన మహానాడిని జయపరిచేందుకు కోరుకుంటున్నాం.